లవ్ యూ బచ్చే లవ్ చేసి పెళ్లి చేసుకుంది. కుంభమేళలో పూసలు అమ్ముకునే పిల్ల ఫస్ట్ ఏమో డైమండ్ మోడల్ అయింది, తర్వాత బాలీవుడ్ లో ఆర్టిస్ట్ అయింది, తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ అయింది. ఇక కేరళ స్టోరీ 3 మొదలు పెట్టిందేమో అనిపిస్తుంది ఇప్పుడు. వెంకీ సినిమాలో పిల్లగాడు అట్లా వీళ్ళందరూ కేరళకే ఎందుకు పోతారో నాకైతే అర్థమే కాదు. పిల్లగాని పేరు ఫర్జాన్ ఖాన్ అంట. ఆ పిల్లగాని 6 నెలల క్రితం ఫేస్బుక్ లో కలిసిందంట. తర్వాత మోనాలిసానే ఆ పిల్లగానికి ప్రపోజ్ చేసిందంట. అప్పుడు ఆ పిల్లగాడు రిజెక్ట్ చేసిండంట. కానీ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటది ఆలోచించు అని చెప్పి పిల్ల ఫోర్స్ చేసేసరికి ఆ పిల్లగాడు కూడా ఒప్పుకున్నాడంట. मोनालिसा प्रपोज किया मुझे, मैं मना किया शुरुआत में, लेकिन मोनालिसा बोला नहीं हमें करना है, अच्छा लग रहा है, पसंद है, इसीलिए फिर मैं भी ओके बोला. बाद में हम दोनों को लव हुआ, डीप लव हुआ. उसके बाद डिसाइड किया कि हमें शादी करना है. తర్వాత ఈ పిల్ల ఆడిషన్స్ కి పోయినప్పుడు ఈ పిల్లగాడు ఎంట కూడా పోయిండంట. తర్వాత ఒక సినిమాలో హీరో హీరోయిన్ గా వీళ్ళిద్దరు సెలెక్ట్ అయినరంట. తెలుగు సినిమా అయితే కాదు. ఈ విషయం అంతా తెలుసుకున్న మోనాలిసా వాళ్ళ నాన్న లేదు ఆడినిచ్చి అయితే పెళ్లి చేయను నేను అని చెప్పేసి ఊర్లో వేరే సంబంధాలు చూస్తున్నాడు అని చెప్పి వీళ్ళిద్దరు లేచిపోయి తిరువనంతపురంలో పెళ్లి చేసుకున్నారు. लेकिन मेरी फैमिली दूसरी जगह मेरी शादी करना चाहते थे और मुझे वो अच्छा नहीं लगा. अब आप जी नहीं, पिताजी थोड़ा अगेंस्ट थे शादी के, इसीलिए हम लोग इधर టెంపుల్ में शादी कर लिए. కేరళ స్టోరీ అనేది ఒక పెద్ద ప్రాపగాండా అని కొందరు అంటుంటే మరి ఇలాంటి స్టోరీలన్నీ కేరళకి ఎందుకు చేరుకుంటున్నాయని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఆ పిల్లకి హీరోయిన్ కెరియరే వద్దంట, ప్రేమనే కావాలంట, ఆ పిల్లగాడే కావాలంట, మంచిగా పెళ్లి చేసుకొని కేరళలో సెట్ అయిపోతుందంట. మరి పాప ఈమెతో సినిమా అనౌన్స్ చేసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ పరిస్థితి ఏందో